నమస్కారం అండి. మనం ఇప్పుడు కామేశ్వర్ గారు రచించిన 'ఆకలి' అనే కథను విందామా? రామ్మూర్తి ఆ చెట్టు క్రింద అరగంట నుంచి నుంచున్నాడు. నుంచుని కాళ్ళు పీకాక ఆ చెట్టు మొదటే చతికిలబడ్డాడు. ఆ పెద్ద మర్రి చెట్టు ఇచ్చే నీడ అతని ప్రాణానికి ఇంట్లో కంటే ఇక్కడే హాయిగా ఉందనుకున్నాడు. వీలైతే ఆ చెట్టు నీడన ఉత్తరయ్యం పరుచుకుని కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకోవాలనుంది అతనికి. కానీ ఎవరైనా చూస్తే ఇదేమిటి ఇక్కడ పడుకున్నావు అని ఆరాలు తీస్తారని భయపడ్డాడు. లేకపోతే ఇల్లు, పెళ్ళాం, పిల్లలు వగైరా మాటలు మరిచి అలా పడుండేవాడు ఆ చెట్టు నీడన. అతనికి ఇంటికి వెళ్ళాలంటే భయం. ఇంటికెళ్ళి ఏం చెయ్యాలి? ఇక్కడ లేనిది ఇంట్లో ఏముంది? అతని ప్రశ్న అది. అతను కూర్చున్న చెట్టుకు 3-4 గజాల దూరంలో పెద్ద కాంపౌండ్ ఉన్న ఇంటి పెరటి గోడ కనిపిస్తుంది. గోడ మీద నుంచి పందిళ్ళు, రాటలు, చాందినీలు, మామిడి తోరణాలు కనిపిస్తున్నాయి. అంతకు అరగంట క్రితం వరకు బాజా భజంత్రీలు పెళ్ళున మ్రోగి ఆగిపోయాయి. పెళ్ళి అయిపోయిందన్నమాట అనుకున్నాడు రామ్మూర్తి. పెళ్ళి అన్నమాట అనుకోగానే అతనికి ఇంట్లో పెళ్ళికి ఎదిగి కూర్చున్న 2 ఆడపిల్లలు, ఎదగడానికి తయారుగా ఉన్న మరో 2 ఆడపిల్లలు గుర్తొచ్చారు. అతనికి గుండెల్లో కలిచినట్లయింది. చప్పున ఆ ఆలోచనలు మరలించటానికి పెళ్లివారింటి నుంచి వినవస్తున్న మాటల మీదికి దృష్టి మరలించాడు. విస్తళ్ళు తుడిచి మరీ వడ్డించండి సుమా. సొరమ్మొదినా, అప్పడాలు ఇచ్చావు వేయించడానికి. కూరలు, పచ్చళ్ళు అన్నీ వడ్డించండి. పెళ్ళివారు వచ్చేశారు. జారీల్లోకి నెయ్యి తీశారు. ఒసేవు జానకి, మగ పెళ్ళివారి ఆకుల దగ్గర అగరొత్తులు వెలిగించండర్రా. ఏమండోయ్ పంతులు గారు, కాస్త చూసి వడ్డించండి. కలగాపులగంగా ఆడా మగ మాటలు వినపడుతుంటే కుతూహలంగా వినసాగాడు రామ్మూర్తి. పెళ్లి పందిట్లోంచి కూరలు, పులుసులు వాసనలు గుమగుమలాడుతూ ప్రహరీ దాటి రామ్మూర్తి నాసికాపుటాల్లోకి సోకాయి. రామ్మూర్తి నోట్లోంచి నీళ్లు ఊరడం మొదలుపెట్టాయి. ఆకలికి దీర్ఘంగా వ్రాలి సోలిపోయిన రామ్మూర్తి పేగులు ఆ వాసనకి లేచి కూర్చుని ఆవురావురుమని అరవసాగాయి. నెయ్యి పుచ్చుకోవాలి బాబూ. ఆ వంకాయ ముద్ద ఇటు రానియండి. మరి కాస్త పప్పు వడ్డించమంటారా? గరిటె పట్టుకొచ్చి పులుసులో ముక్కలు వేయవయ్యా. ఇటు బూరెలు వడ్డించనే లేదు. 2 ఇటు పంపు. వింటున్న రామ్మూర్తికి ఆ వంకాయ ముద్ద రుచి, ఆ గుమ్మడికాయ పులుసు గుమగుమ, బూరెలు, పులిహోర రుచులు గుర్తుకొస్తుంటే అతని ఆకలి మరింత పెరిగింది. తింటే వంకాయ ముద్ద, ఆ పులుసు పెళ్ళింట్లోనే తినాలి. ఉత్తప్పుడు చస్తే ఆ రుచి రాదు కదా. రామ్మూర్తి మనసు తా దూరకంతలేదు మెడకో డోలు అన్న సామెత మరచి పెళ్లి భోజనం గురించి ఆలోచిస్తుంది. ఆ పెళ్లివారింటికి వెళ్ళి భోజనం చేస్తే ఇంతమంది తింటున్నారు, అడిగితే ఓ మనిషికి విస్తరేసి పట్టెడు అన్నం పెట్టమంటారా? కానీ ఎలా అడగడం? తను ఏ ముష్టివాడు అయితే జాలి తెలిచైనా అందరూ తినగా మిగిలింది ఎంత పడేస్తారు. పోనీ పిలక, అంగోస్త్రం వగైరాలతో ఉంటే ఏ భేద బ్రాహ్మడనో గౌరవం కొద్దీ అయినా విస్తరేసి పెడతారు. తన అవతారం చూస్తే బ్రాహ్మడని ఎవరూ అనుకోరు. అలా అని ముష్టివాళ్లాగా లేడు. వెళ్ళి అడిగితే వెళ్ళవయ్యా వెళ్ళు, దుక్కలాగా ఉన్నావు, అడుక్కోవడానికి సిగ్గులేదు అంటారేమో. అయ్యయ్యో కుక్క కొట్టండి, పెరటి తలుపులు వేయండి. పెళ్లి పందిట్లో కేకలు. లోపల నుంచి వస్తున్న భోజన పదార్థాల సువాసనలని ఆఘ్రాణిస్తూ తలుపు సందులోంచి దూరినట్టుంది కుక్క. ఎవరో నడ్డి విరగ్గొట్టారు. కుయ్యోమంటూ యువతలకు వచ్చి పడింది కుక్క. జాలిగా దానివైపు చూశాడు రామ్మూర్తి. అక్కడ ఆ కుక్కే కాక మరో 1/2 డజను కుక్కలు చెత్తడబ్బా దగ్గర ఆతృతగా ఎంగిలాకుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాయి. వాటితో పోటీకి అక్కడ ఓ 1/2 డజను మంది ముష్టివాళ్లు కూర్చున్నారు. ఆఖరికి ఓ అరగంట తర్వాత భోజనాలు అయినట్లున్నాయి. గోవిందా గోవిందా అంటూ కొన్ని గొంతుకలు అన్నాయి. చేతులు కడుక్కుంటున్న చప్పుడు. కుక్కలు తోకాడించుకుంటూ చెత్త డబ్బాకి మరి కాస్త దగ్గరగా జరిగాయి. మరి పావుగంటకి గోడ మీద నుంచి దబ్బమని ఎంగిలి విస్తళ్ళు పడ్డాయి. ముష్టివాళ్ళు కర్రలతో కుక్కలను అదిలిస్తూ పరిగెత్తి ఎవ్వరికి అందినన్ని ఎంగిలాకులు వాళ్ళు జాగ్రత్త పరుచుకున్నారు. వాటిల్లోంచి అన్నం, కూరలు, బూరెలు అన్నీ తీసి విడివిడిగా ఓ ఆకులో పెట్టుకుంటున్నారు. ఇవి మా ఆస్తి, మీకేం హక్కు లేదు అన్నట్టు. గుర్రుమంటూ కోపంగా చూస్తూ నిస్సహాయంగా అరుస్తున్నాయి కుక్కలు. రామ్మూర్తి వింతగా చూస్తున్నాడు ఆ ముష్టివాళ్ళని. వాళ్ళు మహదానందంగా ఆబగా విందు భోజనం తింటున్నంత ప్రీతిగా ఆ ఎంగులాకుల్లోనివి తీసుకుని తింటున్నారు. వాళ్ళు తింటుంటే రామ్మూర్తి ఆకలి మరింత పెరిగింది. తిండి లేక చస్తున్నా తను ఇలాంటి పని చేయగలడా? గోడ మీద నుంచి విసిరిన విసురుకి విస్తర్లోంచి ఓ మిఠాయి ఉండ దొర్లి రామ్మూర్తి కాళ్ళ దగ్గర పడింది. దాని మీద పడింది రామ్మూర్తి దృష్టి. షోక్గా సుతారంగా చిన్న ముక్క మాత్రం కోరికి వదిలిన ఉండవైపు ఆశగా చూశాడు రామ్మూర్తి.
అది చూస్తుంటే అది తీసుకు తినాలన్న కోరికని నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ మట్టి దులిపేసి తింటే ఎంగిలైతేనే ఆ కాస్త మేర వదిలేస్తే సరి, లేకపోతే ఆ పైపు దగ్గరికి తీసుకెళ్ళి కాస్త కడిగేసి తింటే పేగులు కాస్త చల్లబడతాయి. బొత్తిగా అంత హీనానికి దిగజారుతావా అని మనసు నిలేసింది. ఎవరన్నా చూస్తే? రామ్మూర్తి సందేహిస్తూ ఆలోచించే లోపలే ఓ కుక్క ఆ ఉండను చూడనే చూసింది. ఒక్క ఉరుకున వచ్చి నోట కరుచుకుని పారిపోయింది. రామ్మూర్తికి ఉక్రోషం ముంచుకొచ్చి పెద్ద రాయి తీసి కుక్కను కొట్టాడు. ఆ ముష్టివాళ్ళు తినడం ముగియగానే మరో అరడజన మంది ముష్టివాళ్ళు కొత్త బ్యాచ్ విస్తళ్ళ కోసం వచ్చారు. అలా చూస్తూ కూర్చుంటే ఆకలికి వాళ్ళతో పాటు తను జతయిపోతానన్న భయంతో వాళ్ళు తింటుంటే చూసి ఆకలి భరించలేక అక్కడి నుంచి కదిలాడు రామ్మూర్తి. 4 అడుగులు వేసేసరికి ఓ ముసలమ్మ గారు ఎడాపెడా సంచులు మోస్తూ నడవలేక నడుస్తుంది. రామ్మూర్తిని చూసి ఆగి కాస్త సందేహిస్తూనే, చూడ్నాయనా, కాస్త ఈ సంచులు ఇంటిదాకా తెచ్చిపెడతావు, పావలా ఇస్తాలే. వాడి దుంపదెగ, ఆ రిక్షా చచ్చినాడు రూపాయి పావలా కావాలన్నాడు. ఎంతో దూరం లేదులే, ఆ 2వ వీధేలే. రామ్మూర్తి గతుక్కుమన్నాడు. తను కూలివాళ్లా కనిపిస్తున్నాడా? కనిపించాడేమో. మాసిన పంచ, చిరిగిన షర్టు, 2 నెలలుగా క్షవరానికి నోచుకొని జుట్టు, మాసిన గడ్డం, తన అవతారం చూసి ఆవిడ అనుకుంటే ఆవిడదా తప్పు? నేను కూలివాణ్ణి కానండి అన్నాడు సగం చచ్చి. అలాగా, తెలియక అడిగాను, ఏమనుకోకు బాబు అందావిడ. పోనీ సంచులు తీసుకెడితే ఓ పావలా ఇస్తుంది, దాంతో అరడజన అరటిపళ్ళన్నా కొనుక్కుని తిని ఇన్ని నీళ్లు తాగొచ్చు అనిపించింది ఓ క్షణం రామ్మూర్తికి. చచ, ఎవరన్నా చూస్తే పరువేంగాను అనుకున్నాడు మళ్ళీ. మరో 4 అడుగులు నడిచాక 2 రోజులుగా తిండి లేని అతని శరీరంలో అవయవాలు ముందుకు కదలమని మొరాయిస్తుంటే తన మీద తనకే పట్టలేని కోపం వచ్చింది. వెధవ భేషజానికి పోయి ఆ పావలా కూడా పోగొట్టుకున్నాడు. రోజుకు 2-3 రూపాయలు సంపాదించే కూలివాడి కంటే తనెందులో మెరుగు? వాడికి అక్కర్లేని పరువు మర్యాద కోసం తనెందుకు ప్రాకులాడాలి? ఆ ముష్టి వాళ్ళలా కుక్కలతో సమానంగా కలియబడి దొరికిందేదో తిని బ్రతకగలిగే తెగువ, ధైర్యమూ లేవు. ఇటు మూటలు మోసో, తట్టలు దించో 4 డబ్బులు తెచ్చుకోలేని తనలాంటి బ్రతుకులకి మోక్షం లేదు. నీకెందుకయ్యా ఇంత కసి మా మీద? ఎందుకింత ద్వేషం? మా బ్రతుకులు ఇలా త్రిశంకు స్వర్గంలో ఎందుకు పడేశావు అని కసిదేర మరోసారి ఆ దేవుణ్ణి శపించుకున్నాడు మనసులో రామ్మూర్తి. కాళ్ళు ఈడ్చుకుంటూ ఓ గమ్యం లేకుండా ఆ ఎండలో పడి రామ్మూర్తి నడుస్తున్నాడు. ఇంటికెడితే పిల్లల ఆకలి మొహాలు చూసి పెళ్ళాం తిట్లు, శాపనార్థాలు విని రెండూ సహించలేడు. ఇవాళ కొట్టుకు సెలవైంది, లేకపోతే ఆ కొట్లోనే పడుండేవాణ్ణి అనుకున్నాడు. రామ్మూర్తి పూర్వాశ్రమంలో ఎన్జిఓ ఎల్డీ క్లర్క్గా జాయిన్ అయి హెడ్ గుమాస్తాగా రిటైర్ అయ్యాడు. రిటైర్ అవ్వలేదు, రిటైర్ చేయబడ్డాడు. మరో ఏడాదికి రిటైర్ అవుతాడనగా ఏవో కాగితాలు మాయం చేశాడని, తప్పులు లెక్కలు రాశాడని, లంచం తీసుకున్నాడని ఏవేవో నేరారోపణలు చేసి సస్పెన్షన్లో పెట్టబడ్డాడు. ఓ 2 ఏళ్ళు అర్ధజీతం తీసుకుంటూ కోర్టులంట తిరిగాక నేరాలు రుజువు చేసి డిస్మిస్ చేయడమే కాక పెన్షన్ రద్దు చేస్తూ శిక్ష విధించారు. పాపం రామ్మూర్తి వేలు లక్షలు ఏం తినలేదు. ఓ 10కి 25కి మహా అయితే 100కి కక్కుర్తి పడ్డాడంటే రామ్మూర్తి తన తప్పేం లేదంటాడు. ఎదుగు బొదుగు లేని జీతం, ఎదగకపోయినా రోజు రోజుకి ఎదిగిపోతున్న సంసారంతో పాటు ధరలు, ఏం చేస్తాం అంటాడు. పై వాళ్ళందరూ తినగలిగినది తను తినడం తప్ప అనుకున్నాడు అప్పుడు. కానీ పాపం అప్పుడు ఆ తినడం ఇంత ముప్పు తెస్తుందని అనుకోలేదు రామ్మూర్తి. తీరా ముప్పు వచ్చాక ముప్పొద్దుల కాళ్ళు అరిగేలా తిరిగి పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు. పెద్దల కాళ్లే కాక చేతులు విదిలించేసుకుని, పోపో ఇంకా నయం, జైలుకి వెళ్ళనందుకు సంతోషించు, దయదలిచి ఇంతటితో వదిలేశామని తమ దయార్ద్ర హృదయాలను వెల్లడించుకున్నారు. రామ్మూర్తి నిస్సహాయుడై కసితో అధికారులని, కోర్టులని, న్యాయమూర్తులను మనసులో మాత్రం శపించుకోగలిగాడు. అయ్యలారా, వేలు లక్షలు తినేవారిని వదిలి నాలాంటి 10, 20ల వాళ్ళని శిక్షించడం ఏం ధర్మం? న్యాయమూర్తులారా, మీరే సెలవీయండి అని ఎలుగెత్తి అరవాలనుకున్నాడు. కానీ ఏదీ నిరూపించలేని తనలాంటి వాడి మాట నమ్మేది ఎవరని నోరు మూసుకున్నాడు. ఇంకా మాట్లాడితే జైల్లోకి తోస్తారేమోనని భయపడి నోరు మెదపలేదు. అప్పటి నుంచి పొట్టకూటికి రామ్మూర్తి పడని పాటలు లేవు. సస్పెండ్ అయిన 55 ఏళ్ల రామ్మూర్తికి ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు. ఏ ప్రైవేట్లో చెప్పుకుందామన్నా చదువు చెప్పకుండానే పాస్ చేయించే నేర్పుండే స్కూల్ మాస్టర్లను కాదని రామ్మూర్తి లాంటి వాడి దగ్గర ప్రైవేట్లు ఈ రోజుల్లో ఎవరికి కావాలి? ఆఖరికి 6 నెలలు తిరిగాక తప్పుడు లెక్కలు కరెక్ట్గా కనబడేటట్టు రాయడానికి ఓ బట్టల కొట్టు యజమాని 60 రూపాయలకు కుదుర్చుకున్నాడు. రామ్మూర్తి పెద్ద కొడుకు మరో ఊళ్ళో గుమస్తా.
రక్తం పిండి పంపుతున్నట్టు బాధపడుతూ తప్పక 180లోంచి ఓ 50 ఇంటికి పంపుతాడు. మిగతా దాంతో పెళ్ళాం 2 పిల్లల్ని పోషించుకోలేక చావలేక బ్రతకలేక బ్రతుకుతున్నాడు. తాతల నాడు కట్టించిన 3 గదుల కొంపలో ఓ గది అద్దెకిచ్చి 1.5 గదిలో కాలక్షేపం చేస్తున్నాడు రామ్మూర్తి. ఆ 60, కొడుకు పంపే 50, ఇంటద్దె 25తో రామ్మూర్తి ఇంట్లో యనమండుగురికి నెలకి సగం రోజులు మాత్రం 2 పూట్ల నోట్లోకి వేళ్ళు పెడతాయి. ఆ మిగతాలో సగం రోజులు ఒక పూట మాత్రం లోపలికి వేళ్ళు పెడతాయి. ఆఖరి వారం అసలు నోట్లోకి వేళ్ళు వెళ్ళవు. అమ్మదగినవి, కుదువ పెట్టదగినవి అన్నీ రామ్మూర్తి నిరుద్యోగ పర్వంలో ఉండగానే హరించిపోయాయి. ప్రస్తుతం సిల్వర్ బొచ్చెలు, మట్టి కుండలు, చింకి చాపలు, కుళ్ళు బొంతలు. అస్థిపంజరం లాంటి భార్య, చదువు లేక పెళ్లి కాక గుండెల మీద కుంపట్ల పెళ్లికెదిగి కూర్చున్న 25 ఏళ్ల ఆడపిల్లలిద్దరూ, మేము తయారే అంటూ బెదిరిస్తున్న 14 ఏళ్ల 12 ఏళ్ల ఆడపిల్లలిద్దరూ, 10 ఏళ్ల కొడుకు. ఇవి రామ్మూర్తి ఇంట్లో కనిపించే సజీవ నిర్జీవ వస్తువుల జాబితా. ప్రస్తుతం రామ్మూర్తికి నెలలో ఆఖరి వారం. నోట్లోకి వేళ్ళు వెళ్ళని రోజులు. నిన్న ప్రొద్దుట పెళ్ళాం ఎవరింటి నుంచో బదులు తెచ్చిన 2 గొట్టాల బియ్యం అందరూ కలిసి ఇంత జావలా కాచుకు త్రాగడానికి సరిపోయాయి. నిన్న ఉదయం త్రాగిన ఆ జావ అరిగిపోయి 25 గంటలే అయినా 25 రోజులుగా అనిపిస్తుంది రామ్మూర్తికి. రాత్రి 7:30 వరకు త్రిపాది నక్షత్రంలా తిరిగి కనపడిన చోటల్లా పైపు నీళ్లతో పొట్ట నింపుకుంటూ చీకటి పడ్డాక తప్పదన్నట్టు ఇంట్లోకి అడుగు పెట్టాడు భయపడుతూ. ముందు గదిలో చాప మీద గోడవైపు తిరిగి భార్య పడుకుంది. మరో ప్రక్క బొంత మీద వారం రోజుల నుంచి జ్వరంతో పడున్న ఆఖరి కొడుకు పడుకున్నాడు. ఎక్కడి నుంచో చిరిగిపోయి శిథిలావస్థలో ఉన్న పాత పత్రికలను తెచ్చుకుని తలకు మొల 3 కూతుళ్ళు కూర్చుని శ్రద్ధగా ఆసక్తిగా చదువుతున్నారు. తండ్రి రాగానే బితుకుమంటూ చూశారు కూతుళ్ళు. ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం చూసి కాస్త భయపడ్డాడు రామ్మూర్తి. ఒక్క క్షణం అలా నిలబడి పెళ్ళాం ఎక్కడ లేస్తుందోనని పిల్లిలా అడుగులేస్తూ నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని పెరటి అరుగు మీదే కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచాక, నాన్న అన్నానికి రా అంది 3వ కూతురు వచ్చి. రామ్మూర్తి మనసు సంతోషంతో ఊగిపోయింది. గంజినీళ్లకే గతి లేదనుకున్న వాడికి మృష్టాన్నం దొరికితే కలిగే ఆనందం లాంటిది ఆ సంతోషం. పెళ్ళాం ఎక్కడో తెచ్చి వండిందన్నమాట. అన్నం వండారా తల్లి అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళాడు రామ్మూర్తి. విస్తట్ల అన్నం ఇంత పచ్చడో చారో ఉంటుందనుకున్న రామ్మూర్తికి ఎదురుగా వంకాయ, కొత్తిమీర, కారం, కూర, కొబ్బరి పచ్చడి, చారు అన్నీ చూసేసరికి ఇవన్నీ ఎక్కడివన్న ప్రశ్నే పుట్టనీయకుండా ఆబగా గబగబా అన్నం తినడం మొదలుపెట్టాడు. సగం తిన్నాక ఆత్మారాముడు కాస్త చల్లబడ్డాక, అమ్మ పడుకుందేమమ్మా అని అడిగాడు మజ్జిగ పోస్తున్న కూతుర్ని నెమ్మదిగా. మధ్యాహ్నం నుంచి అమ్మ అలా ఏడుస్తూ పడుకుంది నాన్న అంది రహస్యం చెప్తున్నట్లు కూతురు. ఎందుకు ఆందోళనగా అడిగాడు. పిల్లలు ఆకలికి ఏడిస్తే చేతకాక వాళ్ళని 2 బాది తనని 2 బాదుకుని ఏడుస్తుందేమో అనుకోవడానికి సుష్టుగా భోజనం ఉండగా ఏడుపు ఎందుకో రామ్మూర్తికి అర్థం కాలేదు. మధ్యాహ్నం పెద్దక్కని అమ్మ చీపురుతో కొట్టింది నాన్న. అప్పటి నుంచి అలా ఏడుస్తూ పడుకుంది గుసగుసలాడింది కూతురు. అక్కని కొట్టిందా? ఎందుకు అయోమయంగా అడిగాడు రామ్మూర్తి. కూతురు తల వంచుకుని జవాబు ఇయ్యలేదు. రామ్మూర్తికి ఏం తట్టలేదు. ఏం చేసిందది? ఎందుకు కొట్టింది నెమ్మదిగా అడిగాడు. ఏమో నాన్న, అక్క ఎక్కడికో వెళ్ళి డబ్బులు తెచ్చింది, అందుకు. బితుకును చూస్తూ తల్లి వింటుందని నెమ్మదిగా అంది కూతురు. డబ్బు తెస్తే కొట్టిందా? ఎక్కడి నుంచి తెచ్చింది? ఎవరింటి నుంచి? కూతురు మరీ తలదించుకుంది. మరి కాస్త గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా, మన ఎదురింట్లో స్టూడెంట్ లేడు, అతని గదికి వెళ్ళింది. చాలాసేపు ఉంది. అక్కడి నుంచి 30 రూపాయలు తెచ్చింది, అందుకు కొట్టింది అమ్మ. రామ్మూర్తి చేతిలో ముద్ద జారిపోయింది. తెల్లబోతూ చూశాడు సంభ్రమాశ్చర్యాదులతో. అక్కడికి వెళ్ళిందా? డబ్బు తెచ్చిందా? తడబడుతూ అన్నాడు. అక్క వెళ్ళడం అమ్మ చూడలేదు. అతని గదిలోంచి వస్తుంటే చూసింది. డబ్బు ఇగానే పట్టుకుని చితక్ కొట్టేసింది. రామ్మూర్తికి కథ అర్థమైంది. అతని చెయ్యి అన్నంతో వణకసాగింది. ఈ బియ్యం అవి ఆ డబ్బుతోనే కొన్నారా? అమ్మ విసిరేసిన ఆ నోట్లు చిన్నక్క తీసి దాచింది. అదే బజారుకెళ్ళి సామాన్ తెచ్చి వంట చేసింది. అమ్మ ఊరుకుందా? ఆ పిల్ల దోషిలా తల వంచుకుంది. అమ్మ తిట్టింది నాన్న. తినండర్రా నిర్భాగ్యపు వెధవల్లారా. ఆ దరిద్రపు తిండి కడుపులు పగిలేలా తింటున్నారా సిగ్గు లేకుండా? దౌర్భాగ్యపు వెధవల్లారా, ఆ తిండి తినకపోతే చస్తారా అంటూ అరిచి మమ్మల్ని తిట్టి తలబాదుకుంటూ ఏడుస్తూ పడుకుంది. అక్కేది? పెరట్లో ఆ ప్రక్క అరుగు మీద కూర్చుంది ఏడుస్తూ. ఇంట్లోకి రమ్మంటే రావడం లేదు. అన్నం కూడా తినలేదు. అదేమిటి, మజ్జిగన్నం తినవా నాన్న? వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలింకా.
రామ్మూర్తి విస్తర ముందు నుంచి లేచిపోయి చేయి కడిగేసుకున్నాడు. పెరట్లోకి 4 అడుగులు వేసి ఆగిపోయాడు రామ్మూర్తి. అటు వెళ్ళి కూతురు మొహం చూడాలంటే సిగ్గనిపించింది. లోపలికెళ్ళి పెళ్ళానికి మొహం చూపలేక వీధిలోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు. అతని గుండెల్లో పెద్ద బండరాయి పడేసినట్లు, గొంతులో పెద్ద మంచు ముద్ద అడ్డుపడినట్లు, ఊపిరి ఆడనట్లు అనిపించసాగింది. ఏం చెయ్యాలో తోచని స్థితి అది. రామ్మూర్తి వీధిలో నిలబడటం చూసి పక్కింటి అవధాని గారు గుమ్మం దిగి రామ్మూర్తి దగ్గరకు వచ్చాడు. ఓసారి రామ్మూర్తిని ఎగాదిగా చూసి గొంతు సవరించుకుని, చూడు రామ్మూర్తి, మాట అంటూ మరి కాస్త దగ్గరకు జరిగాడు. ఇదిగో చూడు, నేను నీకంటే పెద్దవాణ్ణి. నేను మాట అంటే ఏమనుకోకు. అది సరే కానీ నీకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఆహా, తెలుస్తుందా అని తెలిసే ఊరుకుంటున్నావా? అవ్వా, బ్రాహ్మణ పుట్టుక పుట్టిన మన ఇంట వంట ఇలాంటి పనులు జరగటం కనీ విని ఎరుగుదుమా? రామ్మూర్తి గుడ్లు అప్పగించి చూడటం మొదలుపెట్టాడు. ఇవాళ మధ్యాహ్నం నీ పెద్ద కూతురు ఎదురింటి స్టూడెంట్ గదిలోంచి వస్తుంటే ఈ వీధిలో 4-5 ఇళ్ల వాళ్ళు చూశారట. ఇదేమిటయ్యా, పెళ్లి కాని పిల్ల ఇంతకై తెగిస్తుందా? ఇంకా నీ పిల్లలకి ఏం పెళ్ళిళ్ళు అవుతాయి? ఆ మాత్రం పిల్లల్ని అదుపులో పెట్టుకోలేక ఇలా వదిలేస్తారటయ్యా. నీ పరువు ప్రతిష్ట గంగలో కలిపేసుకున్నావా? తిండి లేకపోతే చావాలి కానీ ఇలాంటి పనులటయ్యా చేస్తారు. కలికాలం. నీవెలా ఇంకా బుర్రెత్తుకు తిరుగుతున్నావో కానీ నేనైతే ఈ పాటికి తల పగలగొట్టుకుని చచ్చేవాణ్ణి. రామ్మూర్తికి పౌరుషం వచ్చేసింది. అసలే చికాగ్గా ఉన్న అతనికి తన చేతకానితనాన్ని వేలెత్తి చూపుతుంటే వెర్రి ఆవేశం వచ్చేసి ఊగిపోయాడు. అయ్యా అవధాని గారు, తమరి నీతి పన్నాలు వినేందుకు నాకు ఓపిక లేదు. వెళ్ళండిక. నా కర్మానికి నన్ను వదిలిపోండి. మీకెందుకయ్యా మా ఇంటి గొడవ? ఇన్ని పెద్ద పెద్ద కబుర్లు చెప్పే మీరు తిండి లేక మాడుతున్నా ఓ పూట సేరు బియ్యమన్నా ఇచ్చారా? ₹1 అయినా అప్పిచ్చారా? మా కష్టం ఆర్చి తీర్చలేని మీకు మా గొడవ ఎందుకు? నా ఇష్టం. ముష్టెత్తుతాను, మూటలు మోస్తాను, నా కూతుర్లను బజార్లో పెట్టి సంపాదిస్తాను. ఏం చేస్తే మీకేం బాధ? వెళ్ళండి. పరువు ప్రతిష్టలు అన్నీ ఉన్నవాడికి, నాలాంటి వారికి కాదు. పిచ్చివాళ్ళ గొంతు చించుకుని అరవసాగాడు రామ్మూర్తి. అవధాని గారు కలవరపడుతూ, మతిపోయిందా రామ్మూర్తి? ఏమిటా కేకలు? జరిగింది జాలక ఇంకా నలుగురు వినాలా అంటూ వారించాడు. ఊరు వాడా చాటుతాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, అడిగేవాడెవడో చూస్తాను. ఊగిపోయాడు ఆవేశంతో రామ్మూర్తి. అప్పటికే గుమ్మంలో నించున్న ఆడవాళ్ళు, గుమ్మాలు దిగి మగవాళ్ళు చోద్యం చూడటం ఆరంభించారు. రామ్మూర్తి చిన్న కూతురు పరిగెత్తుకొచ్చి, నాన్న, అమ్మ లోపలికి రమ్మంటుంది అంటూ లాక్కెళ్ళింది లోపలికి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అదేమన్న వాళ్ళని పాతేస్తాను. నా ఊసుకొచ్చిన వాళ్ళ మీద ఉమ్మేస్తాను. లోపలికి వెళ్లే వరకు అరుస్తూనే ఉన్నాడు. ఇంట్లోకి రాగానే భార్యను చూసేసరికి రామ్మూర్తి నోరు దానంతట అదే మూతపడింది. ఆమె చింతనిప్పుల్లాంటి కళ్ళతో విరబోసిన జుట్టుతో ఊగిపోతోంది. ఆవిడ చూపులకే శక్తి ఉంటే రామ్మూర్తి అక్కడికక్కడే మాడి మసైపోయేవాడు. మొగుణ్ణి చూసి ఆవిడ దబదబా తల మొత్తేసుకుంది. భగవంతుడా, ఎన్ని నోములు ఎన్ని పూజలు చేసుకుంటేనో ఇలాంటి మొగుడు ఈ పిల్లలు. ఎంత పాపం చేసుకున్నానో. మహాప్రభో, నన్నెందుకు తీసుకెళ్ళవింకా అంటూ గొల్లున ఏడ్చింది. గోడకేసి తల బాదుకుంది. రామ్మూర్తి బిక్క చచ్చిపోయి వెర్రివాళ్ల చూస్తూ నిల్చున్నాడు. అప్పటికి కానీ తను చేసిందేమిటో తెలిసి రాలేదు. సిగ్గుపడిపోయాడు. అమ్మా అంటూ ఇద్దరు కూతుర్లు గోడకేసి తలబాదుకుంటున్న తల్లిని వెనక్కి లాగారు. ఆవిడ భోరుమని ఏడుస్తూ మళ్ళీ ఆ చాప మీదే పడింది. రామ్మూర్తి మాడిపోయిన మొహంతో నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ 10 నిమిషాలు తచ్చాడి. ఆఖరికి కూతురు కూర్చున్న అరుగు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏడుస్తున్న కూతురు అలికిడికి తలెత్తి చూసింది. ఆ గుడ్డి వెన్నెలలోనే కూతురి మొహం చూసి చలించిపోయాడు రామ్మూర్తి. ఆ కళ్ళ భయం, బెదురు, దీనత్వం, పాపభీతి చూసి అతని మనసు ద్రవించింది. అమ్మా లక్ష్మి అన్నాడు కరిగిపోయి. నాన్న అంటూ బావురు మంది లక్ష్మి. ఆశించని ఆదరణ కనిపించగానే తండ్రి చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకోమ్మా ఊరుకో. కంఠం పూడుకుపోగా ఎలాగో అన్నాడు. నాన్న ఏదో చెప్పాలని ఆరాటపడుతూ ఎలా చెప్పాలో తెలియక కొట్టుకుంటుంది లక్ష్మి. ఆ బాధ రామ్మూర్తికి అర్థమైంది. ఊరుకోమ్మా, ఏడవకు. లేచి ఇంట్లోకి పద. తండ్రి నుంచి ఎంత ఆదరణ, సానుభూతి లభిస్తుందని ఎదురు చూడని కూతురి దుఃఖం మరింత పెరిగింది. అంతా చెప్పుకుంటే గాని బాధ తగ్గదనిపించింది. నాన్న, నేను చెయ్యాలని ఆ పని చేయలేదు నాన్న. సరే, జరిగింది. ఇంకా బాధపడి ఏం ప్రయోజనం? కాదు నాన్న, చెప్పని నన్ను. 3 రోజులుగా ఎవరికీ భోజనం లేదు. నిన్న ప్రొద్దుట త్రాగిన గుక్కెడు జావ తప్ప.
ఇవాళ అదీ లేదు. అమ్మకు అసలు ఓపిక లేదు. సరిగా భోంచేసి ఎన్నాళ్ళయిందో శోషొచ్చినట్లు లేవలేక పడుకుండిపోయింది. చెల్లెళ్ళు పాపం అలా ఆకలికి నీరసంగా వాలిపోయారు. తమ్ముడు, వాడికి పాపం వారం నుంచి జ్వరమా, ఇవాళ కాస్త తగ్గి ఆకలే అని గోల పెట్టాడు. ఇన్ని కాఫీ నీళ్ళైనా వాడికి ఇయటానికి డబ్బులు లేకపోయాయి. పాపం ఆఖరికి ఓ బత్తాయి పండో 2 బిస్కెట్లన్నా పెట్టమని గోల పెడుతూ ఏడ్చాడు. ఎవరిని అడిగినా ఓ ₹1/2 అన్నా ఇయ్యలేదు. వాడు ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ కూర్చుంది. వాడు మొండి పట్టు పట్టి ఏదన్నా పెట్టమని ఏడుస్తుంటే అమ్మ చేతకాక వాడిని 2 బాది తన నెత్తి బాదుకుంది. నేను చూడలేకపోయాను నాన్న. ఎవరూ అప్పియలేదని ఆఖరికి పోనీ ఆ ఎదురింటి స్టూడెంట్ని అడిగాను. ఓ 5-10 బ్రతిమలాడి తెద్దామని వెళ్ళాను నాన్న. అంతే నాన్న, నిజంగా అందుకే వెళ్ళాను. కానీ అతను డబ్బు ఊరికే ఈయనన్నాడు. ₹30 చూపించి ఆశ పెట్టాడు. ఆ డబ్బు చూస్తే నాకు అప్పుడేం తెలియలేదు. ₹30తో ఎన్ని కొనవచ్చునన్న ఆలోచన తప్ప మరొకటి రాలేదు. ఓ వారం కడుపు నిండా తిండి ఉంటుందని ఆశపడ్డాను. ఏడుస్తున్న తమ్ముడికి పళ్ళు బిస్కెట్లు అవి కొనొచ్చని పొంగిపోయాను తప్ప నేను చేసేది తప్పన్న ఆలోచన రాలేదు. చెప్పు నాన్న, నేను చేసేది తప్ప? ఆకలితో చచ్చిపోతుంటే చూడలేక నేను చేసిన పని తప్ప? అమ్మ తిట్టింది, కొట్టింది, ఇరుగు పొరుగు నానా మాటలు అన్నారు. నేనేం చెయ్యను నాన్న? రామ్మూర్తి నిరుత్తరుడయ్యాడు. కూతురు తల నిమురుతూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయాడు. కూతురు హృదయ విదారకంగా ఏడుస్తూ, చెప్పు నాన్న, నీవైనా చెప్పు నాన్న, నేను చేసింది తప్పు కాదని నువ్వైనా అను నాన్న అంటుంది. లేదమ్మా, లేదు, నీ తప్పేం లేదు తల్లి. పరిస్థితులన్నీ అలా వస్తే నీవేం చేస్తావు? మన రోజులు బాగాలేవమ్మా. నీ తప్పేముంది తల్లి? దోషం ఏమైనా ఉంటే అది నాది, ఆ తర్వాత మనల్ని పుట్టించిన దేవుడిది. కూతురు తల ప్రేమగా నిమురుతూ కన్నీళ్ల మధ్య అన్నాడు రామ్మూర్తి. లక్ష్మి కళ్ళు మెలమెలలాడాయి. నిజంగా నేను చేసింది తప్పు కాదా నాన్న అంది అమాయకంగా. తప్పు కాదని నీవైనా అను నాన్న, నా మీద కోపం లేదని అను నాన్న అంటుంది. లేదమ్మా, చూడు తల్లి, నిన్ను ఏ క్రూర జంతువో వెంటాడి తరుముకొస్తూ చంపాలని చూస్తుంటే నువ్వేం చేస్తావు? దాని బారి నుంచి తప్పించుకోవడానికి ఓపికన్నంత వరకు పరిగెడతావు. ఏదో విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావు. ఆఖరణ ఏ ప్రయత్నము లాభం లేదని తెలిసినా చివరి క్షణం వరకు ఒంటరిగా ఎదురొడ్డి పోరాడాలని ప్రయత్నిస్తావు. కానీ ఎలాగో చస్తామని చేతులు ముడుచుకుని ఆహుతావో అలాగే ఈ ఆకలి. వాటిని మించి క్రూరాతి క్రూరమైనది తల్లి. ఆకలిని జయించినవాడు మనిషి కాడు. ఈ ఆకలి తీర్చుకోవడం కోసం మానవుడు పడరాని పాట్లు పడతాడు. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్నీ అన్వేషిస్తాడు. ఆ బాధ తీర్చుకోవడం కోసం మనిషి ఎంత హీనానికి, ఎంత నీచానికైనా దిగజారుతాడు. మహామహులే జయించలేకపోయిన ఈ ఆకలిని నువ్వు నీలాంటి వారు ఎలా జయించగలరు? నువ్వేం చేస్తావు? దీని బారి నుంచి తప్పించుకోవడానికి నీకు చేతనైన ఉపాయం వెతికావు, అంతే తల్లి. అంతకంటే నువ్వు చేసిన నేరం ఏమీ లేదు రామ్మూర్తి దృఢంగా అన్నాడు. నాన్న అంది లక్ష్మి సంతోషంగా. లేమ్మా, ఇంకేడవకు, లోపలికెళ్ళి భోజనం చేయి. నాన్న, అమ్మ అన్నం తినలేదు నాన్న దీనంగా అంది. రామ్మూర్తి గాఢంగా నిట్టూర్చాడు. కూతుర్ని ఒప్పించినంత తేలిగ్గా భార్యను నమ్మించలేనని అతనికి తెలుసు. శుష్కహాసం చేసి, దాని పేగులు ఆకలితో మలమల మాడి ఏనాడో ఎండిపోయాయి. దానికి ఆకలుండదు తల్లి, నీ వెళ్ళి తిను పద అన్నాడు రామ్మూర్తి కూతుర్ని లేవదీసి ఇంట్లోకి పంపిస్తూ. చాలాసేపు గడిచాక ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు రామ్మూర్తి. కూతురు చేసిన పని తప్పు కాదని చెప్పడం తప్పా రైటా అన్న మీమాంసలో ఆ రాత్రి రామ్మూర్తికి నిద్ర పట్టలేదు. కథ పేరు ఆకలి. రచించిన వారు డి. కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.